హాయ్ గైస్, వెల్కమ్ టు నానమ్మాస్ మ్యాజిక్. ఈరోజు థాయిలాండ్లో ఫుకెట్ ట్రిప్కి వచ్చాం. ఫస్ట్ డే 1. ఈరోజు మేము టైగర్ కింగ్డమ్కి వచ్చాం. ఇక్కడ వైట్ టైగర్స్ అలాగే చీతా కూడా ఉన్నాయి. అలాగే ఇవన్నీ డిఫరెంట్ సైజెస్లో కూడా ఉంటాయి. సో ఇవన్నీ కేజెస్లో కనిపిస్తున్నాయి టైగర్స్. అలాగే ఈ టైగర్ ఏమో చాలా యాక్టివ్గా ఉందండి. చూడండి, వాకింగ్ చేస్తుంది. సో ఏదో ప్లాన్ వేస్తున్నట్టు ఉందండి. కొంచెం ఫన్నీగా ఉంది. సో మేమంతా చీతాస్తో ఫోటో దిగాము. సో నెక్స్ట్ ఏమో మేము ఎలిఫెంట్ రైడింగ్కి వచ్చాము. సో ఇదేమో చిన్న ఎలిఫెంట్, ఇదేమో పెద్ద ఎలిఫెంట్. మేము ఎలిఫెంట్స్ కూడా ఫీడ్ కూడా చేసాము. నెక్స్ట్ ఏమో మేము షూటింగ్ యాక్టివిటీ ట్రై చేసాం, నిజమైన బుల్లెట్స్తో, నిజమైన గన్స్తో. అలాగే సౌండ్ చాలా లౌడ్గా ఉంది కదండి, అందుకే మేము హెడ్ ఫోన్స్ కూడా పెట్టుకున్నాం. ఈ యాక్టివిటీస్ అన్ని తర్వాత హోటల్కి వచ్చి డ్రెస్అప్ అయ్యి మేము బీచ్కి వచ్చాము రిలాక్స్ అవ్వడానికి. సాడ్లీ కొంచెం రెయిన్ పడింది, అలాగే అనాయ్ చేసింది. కానీ కాసేపు ఆగాక రెయిన్ అంతా తగ్గిపోయింది. అలాగే మేము చాలా ఎంజాయ్ చేసాం. సో కొండలు కూడా కనిపిస్తున్నాయి, అదే ఒక చిన్న సిటీ కూడా. సో చూడండి, గ్రీనరీ కూడా చాలా బాగుంది. సో నార్మల్లీ బీచ్ చాలా క్రౌడెడ్గా ఉంటుందండి, కానీ ఈ రోజేమో వర్షం పడడం వల్ల కొంచెం లెస్ పీపుల్ ఉన్నారు. సో చూడండి, అలాగే చాలా బ్రైట్గా ఉంది రోజు సిటీ. అలాగే విండ్ కూడా చాలా గట్టిగా ఉందండి. డే 2. ఈరోజు మేము జేమ్స్ బాండ్ ఐలాండ్ ట్రిప్కి వెళ్తున్నాము స్పీడ్ బోట్ నుంచి. సో ఇవన్నీ బోట్స్. అలాగే రెయిన్ పడడం వల్ల మేమందరం రెయిన్ కోట్స్ వేసుకొని ఉన్నాము. సో ఇదే మా ఫస్ట్ స్టాప్, ఈ రాక్స్లో అంత స్పెషల్ ఏంటి అని అడగవచ్చు. కానీ మీరు క్లోజ్గా చూస్తే ఈ రాక్స్ యాక్చువల్లీ మెల్టెడ్ ఐస్ క్రీమ్ లా కనిపిస్తాయి. అలాగే ఒక ఫుల్ షాట్ కూడా దీని మీద ఉంది మా ఛానల్లో. సో మీరు అది చూడలేదంటే ఈ వీడియో తర్వాత డెఫినెట్లీ మీరు చూడండి. చుట్టూ కొండలు, అలాగే కెరటాలు మధ్యలో మేము చాలా ఎంజాయ్ చేసామండి. అలాగే చూడండి, నేను ముందు చెప్పాను కదా ఐస్ క్రీమ్ ఫార్మేషన్ అని, ఇదే అండి. చూడండి, నిజంగా మెల్టెడ్ ఐస్ క్రీమ్ లా ఉంది. అలాగే చూడండి, ఇక్కడ చిన్న చిన్న కేవ్స్ లా కనిపిస్తున్నాయి. సో వాటర్ కూడా టర్క్వైజ్ గా చాలా బాగుందండి, మంచి వండర్ లా ఉంది అది. సో మా సెకండ్ స్టాప్ ఏమో కయాకింగ్. కానీ చాలా హెవీ వర్షం వల్ల మేము కాసేపు ఆగాము. తర్వాత కాసేపు ఆగాక మేము స్టార్ట్ చేసాం రెయిన్ కోట్స్ వేసుకొని. కానీ లక్కీలీ మా బోట్ రైడర్ ఆయన ఒక కేవ్ దగ్గరికి తీసుకెళ్ళాడు. సో మేము అంత తడవలేదు. సో లోపలికి వెళ్ళాము, ఇదే రెయిన్ ఆగిపోయాక. సో చూడండి ఎంత బాగా కనిపిస్తున్నాయో, మంచి షేప్స్ లాగా. సో ఇలాగే అండి మేము కయాకింగ్ చేసాము.
నెక్స్ట్ డెస్టినేషన్ వచ్చేసి ఒక సర్ప్రైజింగ్ ఐలాండ్కి వచ్చాము. ఈ ఐలాండ్లో లో టైడ్ వల్ల వాటర్ తగ్గిపోయి ఇసుక తిన్నులు కనిపిస్తాయి. ఇక్కడ మేము కొన్ని ఇంట్రెస్టింగ్ సీ క్రీచర్స్ చూసాము. క్రాబ్, హెర్మిట్ క్రాబ్, అలాగే శాండ్ డాలర్. ఇది ఒక టైప్ ఆఫ్ సీ అర్చిన్. చూడండి ఎలా లైవ్గా ఉండి కదులుతుందో. వీటన్నిటిని కొంచెం సేపు చూసి మళ్ళీ సీలో వదిలిపెట్టేసాం. నెక్స్ట్ స్టాప్ వచ్చి ఒక ఫ్లోటింగ్ ముస్లిం విలేజ్కి వెళ్ళాము. వీళ్ళు ఎన్నో ఇయర్స్ నుంచి ఈ ఫ్లోటింగ్ ఐలాండ్ మీదే ఉన్నారు. ఇక్కడ చాలా చక్కిళ్ళు అలాగే చాలా షాప్స్ కనిపించాయి. ఇక్కడ ఒక ఫ్లోటింగ్ స్టేడియం ఉంది. పిల్లలు దీని మీద ప్రాక్టీస్ చేసి నేషనల్ ఫుట్బాల్ కప్ కొట్టారు. ఫ్లోటింగ్ విలేజ్ అవ్వడం వల్ల ఈ స్పెషల్ అరేంజ్మెంట్ చేసుకున్నారు. దీని తర్వాత మేము లంచ్ కూడా చేసాము. ఇదే మా లంచ్. మా ఫైనల్ డెస్టినేషన్ జేమ్స్ బాండ్ ఐలాండ్. ఇక్కడ ఒక ఓల్డ్ జేమ్స్ బాండ్ మూవీ చేశారు, అందుకే ఈ ఐలాండ్కి ఆ పేరు వచ్చింది. ఇక్కడ మెయిన్ అట్రాక్షన్ వచ్చి ఒక సీ మౌంటైన్ అండ్ కేవ్స్. That's all for today's trip. Bye guys. Like and subscribe to our channel. Love you.